హలో గైస్, మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఇద్దరు బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు గొడవ పడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా ఒక కొత్త గొడవతో వీరిద్దరు అయితే వార్తల్లోకి వచ్చారు. సో ఇంతగా గొడవ ఏంటంటే, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీకి సంబంధించి VFX ఆర్ట్ డిస్క్ ను మంచు మనోజ్ అయితే దొంగతనం చేశారని మంచు విష్ణు అయితే ఆరోపిస్తున్నాడు. అయితే ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముంది అనేది ఈ వీడియో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియో మనం ప్రభాస్ రాజసాబ్ మూవీకి సంబంధించి వీడియో చేయాలి అనుకుంటున్నాం. సో మీకు ఆ వీడియో కావాలనుకుంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్ లో రాజ్యసభ అని కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి సోమవారం కూడా ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక చిన్న అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఈ మూవీ అప్డేట్స్ తో ఎంత ట్రెండ్ అవుతుందో నెగిటివ్ గా కూడా అంతే ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ అయితే నటిస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ కన్నప్ప మూవీ సంబంధించి VFX ఆర్ట్ డిస్క్ అయితే తన ఆఫీస్ నుంచి దొంగలించబడింది మంచు విష్ణు అయితే ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా పోలీసులు ఫిర్యాదు కూడా చేశాడు. తన తమ్ముడైన మంచు మనోజే ఈ ఆర్ట్ డిస్క్ తీసుంటాడని, అదేవిధంగా అతనిపై నాకైతే ఫుల్ గా అనుమానం ఉందంటూ పోలీసులకైతే మంచు విష్ణు ఫిర్యాదు చేశాడు. అతను డైరెక్ట్ గా తీసాడా లేకపోతే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తీసారా అనే అనుమానం అయితే ఉంది. ఖచ్చితంగా మనోజ్ పై కేసు నమోదు చేయాలంటూ మంచు విష్ణు అయితే పోలీసులను ఆశ్రయించారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇంకా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు క్లియర్ గా తెలుస్తాయి. వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.